హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు ఫోటోలో చూపించా కదండి, అలానే తంబేలు చూపించే కదా, సేమ్ అలానే కట్ వర్క్ చూపిస్తున్నానండి. ఫస్ట్గా ఒక బకరం తీసుకోవాలంటే నేనేం చేశానంటే షర్ట్ల బకరం తీసుకున్నానండి. షర్ట్ల బకరం తీసుకొని 3 అంగుళాలు కానీ 3.5 అంగుళాలు కొంచెం ఎక్కువ కట్ చేసుకునే ఇబ్బంది ఏం లేదు. అలా స్కేల్తో మార్జిన్ చేశానండి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ చేసి తర్వాత అరంగుళం ఉన్నట్టు మార్జిన్ చేసి అలా మార్జిన్ చేసి మన స్కేల్ పెట్టి మార్జిన్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసేసి మనం ఇస్త్రీ చేశానండి. ఒక క్లాత్ మీద పెట్టి శారీలో క్లాత్ తీసుకొని 2 వైపులా జాయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలా జాయింట్ 1 సైడ్ అయిపోయింది, రెండో సైడ్ కూడా జాయిన్ చేస్తున్నాను. నేను చూపించిన విధంగా కనుక మీరు స్టిచ్ చేసుకున్నారనుకోండి, ఎంత రానోళ్ళకి కూడా సింపుల్గా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే వేస్ట్ క్లాత్ అనేది జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. అలా కట్ చేయడం అయిపోయిన తర్వాత మనం ఇస్త్రీ చేసి పెట్టాం కదా కట్ వర్క్ది బకరం, నేను కొద్దిగా మందంగా ఉంటే బాగుంటుందని నేను షర్ట్ల బకరం తీసుకున్నానండి. మీరు ఒకవేళ పేపర్ బకరమే తీసుకోవచ్చు. అలా పెట్టేసిన తర్వాత కదలకుండా గుండు పిన్నులు కానీ సూదులు కానీ పిన్నిసులు కానీ మీ ఇష్టం, మీకు ఏది అందుబాటులో ఉంటే అది పెట్టేసుకోవటమే. అలా 2-3 చోట్ల పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. కాకపోతే కొద్దిగా కట్ చేసేటప్పుడు మనం కట్ వర్క్ తిప్పేటప్పుడే ఫస్ట్లో కుట్టే వాళ్ళకి అని ఫస్ట్లో కుట్టే వాళ్ళకైతే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. రన్నింగ్ కుట్టే వాళ్ళకి పెద్ద సింపుల్గా కష్టమేమి అనిపించదు, సింపుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు అలా పెట్టేసుకున్న తర్వాత మనం సేమ్ ఎలా ఉందో అలా వెనకాల కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి నీట్గా ఉందా లేదా అని. ఇప్పుడు పెట్టిన తర్వాత సేమ్ దాని ఆకార ప్రకారం బకరం పక్క నుండి స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా స్టిచ్ చేసి ఆ కాణాల దగ్గర పాదం పైకి లేపి నీడిల్ అనేది దించాలి. ప్రతి కోణం దగ్గర అంతే, అంటే ప్రతిదీ నక్కు వస్తుంది కదా కట్ వర్క్ది, ఆ నొక్కు దగ్గరికి వచ్చేసరికి మనం పాదం దించేసి కాదు సూది ఇచ్చి పాదం తిప్పాలి. అలా తిప్పేసుకుంటూ కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కోసారి మామూలుగా తొక్కితే ఏం లేదు, అదే మోటార్ మీద అనుకోండి కొంచెం స్పీడ్ వెళ్ళిపోయిద్ది. చాలా నిదానంగా కుట్టుకున్నారనుకోండి నీట్ ఫినిషింగ్ వచ్చేసిద్ది. అదొకటేను మందం బకరం పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా వచ్చేసిద్ది. ఇంకా అలా స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత వేస్ట్ క్లాత్ కట్ చేశాను ఫ్రెండ్స్. అది ఎంత తీసుకోవాలంటే సపోజ్ నా బ్లౌజ్ వచ్చేసరికి 14 ఉందండి, నేను 14 మీద 1 అంగుళం ఎక్స్ట్రా ఎందుకంటే షోల్డర్ దగ్గర కొద్దిగా మడత పెడతా, నడుం సైడ్కి వచ్చేసరికి కొంచెం మడత పెడతా. సపోజ్ మీ బాడీ బ్లౌజ్ వచ్చేసరికి బ్యాక్ పొడవు ఎంత ఉంటుందో దాని ప్రకారం దాని మీద 1 అంగుళం ఎక్స్ట్రా తీసుకున్నారనుకోండి, అటు 1/2 ఇంచు మడత పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇంకొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నా కానీ మనం స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ మీద పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. దానికోసమని చెప్తున్నా. అలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలా కట్ చేసుకున్న తర్వాత మనం గుండు పిన్నులు తీసేయాలి. అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకొని దారం తెక్కకుండా నొక్కుల దగ్గర అన్నిటికీ టక్స్ పెట్టుకోవాలి. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ వల్ల మరెంతో మందికి వీడియో రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగా గుండు పిన్నులు తీసేయాలి ఫ్రెండ్స్. గుండు పిన్నులు తీసేసి ఇప్పుడు మనం అలా వెనక్కి ముందుకి అనుకున్నాం అనుకోండి కట్ వర్క్ దగ్గర, అప్పుడు అనేది మనం క్లాత్ అనేది తిప్పినప్పుడు చాలా నీట్గా ఎమ్మటే వచ్చేసిద్దంట. అలా ట్రై చేయండి మీరు కూడా. అలా తిప్పేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఎలా వచ్చింది? నాకైతే బాగా వచ్చిందని అనిపించింది. నెక్స్ట్ ఏం చేయాలంటే నేనేం చేస్తానంటే ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలండి. పైపింగ్ వేసుకోవాలంటే నా దగ్గర రెడీమేడ్ పైపింగ్ నేను యూజ్ చేయను. అదొకటి నా మిషన్ వచ్చేసరికి చిన్నది కదండి, అందుకని ముందుగా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఆ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. 2.5 అంగుళాలు ఉంచేసుకున్నాను. చూడండి 2.5 ఉందా లేదని చెక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా కానీ కట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఎక్స్ట్రా వచ్చినా కానీ మనం కరెక్ట్గా 2.5 మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకొని కింద పొడవు వచ్చేసిందని కట్ చేసుకున్నాను. ఇప్పుడు శారీ కలర్ వచ్చేసరికి వంకాయ వచ్చిందండి. నేను వంకాయ కలర్ క్లాత్ పైపింగ్ తీసుకుంటాను. ఇది లావెండర్ కలర్ కదా, అది స్టిచ్ చేసి వేస్ట్ క్లాత్ అని కట్ చేసే కొలత వేసేసి
వంకాయ కలర్ తీసుకున్నానండి 10 పాయింట్లు. అయితే ఇప్పుడు బ్లౌజ్ మీద మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పొడవు సరిపోయిందో లేదని చెక్ చేస్తున్నాను మళ్ళీ. ఇందాక చెప్పా కదా, ఇప్పుడు చూడండి కింద పాటుకు వచ్చేసరికి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఆ నెక్ వరకు కట్ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు ఇబ్బంది ఏం అనిపించదు, కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఎక్కువ మడత పెట్టానుకో మందం అనిపిస్తుంది కదా, అది మీ ఇష్టం, కట్ చేయాలా లేకపోతే మడత వేయాలా అనేది. ఇప్పుడు మనం పైపింగ్ క్లాత్ స్ట్రైట్ పీసేనండి నేను తీసుకుంది, ఎందుకంటే స్ట్రైట్గా వేస్తున్నా కాబట్టి. అలా మనం స్టిచ్ చేసిన దాని మీద పెట్టేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనేం చేశానంటే అంగళంన్నర ఉన్నంత వరకు కట్ చేసుకున్నాను పైపింగ్ క్లాత్ కోసం. అలా కట్ చేసేసుకొని వేస్ట్గా ఉన్నది కట్ చేయాలి. తర్వాత వచ్చేసరికి అక్కడక్కడ డాట్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదే మామూలుగా డబల్ సింగర్ మిషన్, జాక్ మిషన్ అయితే మనం ఇంజిబుల్ పైపింగ్ ఎలా రెడీ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్గా రెడీ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ క్లాత్ మీద పై సైడ్ పెట్టేసి మనం పైపింగ్కి క్లాత్ అనేది బిర్రుగా టైట్గా పట్టుకోవాలి. ఎందుకంటే బక్రం కొద్దిగా మందంగా ఉంది కాబట్టి చేయి జారకుండా చాలా గట్టిగా పట్టుకోవాలి. ఒకవేళ మీరు పలసటి బక్రం వేయాలనుకుంటే వేసుకోండి ఫ్రెండ్స్, నా ఒపీనియన్ నేను చెప్పాను. ఎందుకంటే సపోజు పలసటి బక్రం అనుకోండి, రేపు జాకెట్ ఉతికిన తర్వాత పలసబడేసి అది స్టిఫ్గా ఉండదు కాబట్టి నేను కొద్దిగా మంద బక్రం వేసాను. అలా నిదానంగా పెట్టేసి మనం పైపింగ్కి రెడీ చేసుకున్నాను. కాకపోతే ఇలా వేసేటప్పుడు కొద్దిగా కష్టం అనిపించింది, రోజు బ్లౌజులకి వేసేటప్పుడు అంత కష్టం అనిపించాల. అయిపోయిన తర్వాత చాలా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్, అందరూ బిజీనా? చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. స్టార్ట్ చేయాలనుకుంటే ముందుగా ఎలాంటి వీడియోస్ చేయాలని ఒక హోప్ మీద చూసుకొని వీడియోస్ స్టార్ట్ చేయండి. కొన్ని రోజులు వీడియోలు పెట్టి కొన్ని రోజులు పెట్టకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడుస్తే ఏమి రావండి. అన్నీ నేర్చుకున్న తర్వాత పెట్టుకుంటేనే ఇబ్బంది ఉండదు. నేనైనా అనుకోవచ్చు వాళ్ళకి వస్తున్నాయి మనకి ఎందుకు రావట్లేదు అంటే, మనం డైలీ వీడియోస్ చేయట్లేదు కాబట్టి మనకి వ్యూస్ రావు. దానికి తగ్గట్టు మనం టైటిల్ కానీ థంబ్నెయిల్ కానీ కంటెంట్ కానీ సరిగ్గా పెట్టాలి. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నా సజెషన్ నేను ఇచ్చానండి. ఎందుకంటే ఈ లోపల మీరు స్టిచ్చింగ్ది చూసుకుంటూ నేను జనరల్గా చెప్తున్నాను. పైపింగ్ వేయటం అయిపోవచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు లోపల మడత పెట్టిన క్లాత్ ఏమి మనం మళ్ళీ కుట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెప్తాను, ఎందుకంటే వీడియోలో చూపించిన ప్రకారం మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పైపింగ్ తాడు వేస్ట్ది క్లాత్ అనేది కట్ చేసేసుకోవటమే. అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని బ్యాక్ సైడేనా అంటే మన శారీ పిన్ని పెట్టుకునే వైపు కాకుండా లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ వైపు చూసుకొని వేసుకోవాలి. మనం వేసేటప్పుడు కూడా ఒకసారి లెఫ్ట్ సైడ్ రావచ్చు, చెక్ చేసుకోండి. అలా పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ గుండు పిన్నులు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా గుండు పిన్నులు పెట్టేసుకున్న తర్వాత స్టిచ్ చేయాలి. ఎందుకంటే మరి బ్లౌజ్కి స్టిఫ్గా అతుక్కొని పోవాలి కదా, దానికోసమని చెప్తున్నాను. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, మడత పెట్టాలంటే మడత పెట్టచ్చు, లేదా కట్ చేసుకుందాం అనుకుంటే కట్ చేసుకోవచ్చండి. ఎక్స్ట్రా వచ్చింది అలా పెట్టేసి మనం పాదాన్ని తిప్పి స్టిచ్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇందాక కట్ వర్క్ ఎలా స్టిచ్ చేసుకున్నామో అదే ప్రాసెస్గా ఇప్పుడు ఇక్కడ కూడా అదే ప్రాసెస్ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పాదం తిప్పుతూ సూదిని నీడిల్ని కిందకి దించేసి ఆ ప్రాసెస్గా మనం కట్ వర్క్ అనేది డిజైన్ చేసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయటం అయిపోవచ్చింది. అలా గుండు పిన్నులు పెట్టుకుంటేనే కదలకుండా ఉంటాయండి.
ఈ ప్రాసెస్ అనేది ఫాలో కాండి. నేనేందంటే వెనకాల కొంచెం వెడల్పుగా కాని రావాలని నేను కొంచెం వెడల్పు వేసుకున్నా. ఒకవేళ మీకు 2 అంగుళాలే కావాలనుకుంటే 2 అంగుళాలకి వరకు సరిపోయే వరకు ఉంచుకొని కట్ చేసుకోవచ్చండి. అయితే నేను షో బటన్స్ కానీ అయ్యేం వేయలేదు.